సో నేను చెప్పాను కదండి, ఇంప్లాంట్స్కి అయితే లైఫ్ టైం వారంటీ ఇవ్వచ్చని. ఒకవేళ బై మిస్టేక్ ఇంప్లాంట్ పోయినా కానీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ మళ్ళీ ఫ్రీగానే అదే ప్లేస్లో ఫ్రీగా ఇంప్లాంట్ రిప్లేస్ చేస్తారు. అది అందుకే చెప్పాను, అది పెద్ద ఇష్యూ కాదు. అండ్ మోర్ ఆన్ ఏంటంటే ఇది ఇంప్లాంట్‌కి మెయింటైన్ చేసుకోవడానికి పర్సనల్ నెగ్లెక్ట్ అనేది ఉండొద్దు అని చెప్పాను కదా! సో మెయిన్ ఇష్యూ ఏంటంటే స్మోకింగ్ ఈజ్ అ బిగ్ కాంట్రా ఇండికేషన్ ఫర్ ఇంప్లాంట్స్ అండి. సో ఏం జరుగుతుంది అనంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ స్మోకింగ్ ట్రిగ్గర్స్ పెరియోడాంటైటిస్. సో మీకు ఎప్పుడైతే గమ్ సపోర్ట్ లేదో, పెరియోడాంటల్ సపోర్ట్ లేదో బోన్ మళ్ళీ రిసార్ప్షన్ జరిగి ఇంప్లాంట్స్ అనేవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డయాబెటీస్ కూడా ఇంకా కాంట్రా ఇండికేషన్ అని చెప్తారు. బట్ మీరు కనుక షుగర్ లెవెల్స్ బాగా మేనేజ్ చేసుకుంటే అది పెద్ద విషయం కాదండి. ఇఫ్ యూ కెన్ మేనేజ్ యువర్ షుగర్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఇంప్లాంట్స్. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ అందులో కూడా మళ్ళీ మీకు అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ ఉందనంటే అప్పుడు యూ కెన్ గో ఫర్ టెరిగాయిడ్ అండ్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అండి. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు వైస్‌గా చూస్ చేసుకోవచ్చు విచ్ ఆప్షన్ ఈజ్ బెటర్ ఫర్ యూ అని.